అంటాడు. ఆహా ఓకే, తర్వాత ఏం చేసావు? వాక్యం చెప్పా. మా పాస్టర్ గారి కంటే నేనే బాగా వాక్యం చెప్పా. ఒక్కొక్కసారి మా సంఘంలో అంటారు, అరే నువ్వు నీకంటే పాస్టర్ గారు చెప్పలేడు రా, పాస్టర్ గారు వేస్ట్ రా అంటాడు. ఎందుకంటే నేనే అంత బాగా చెప్తా. 2 రోజులు 2 రిఫరెన్సులు వారం రోజులు బట్టి ఈ స్టేజ్ మీదకి వచ్చి గుక్క పెట్టి అరిశాను అనుకోండి, అద్భుతమైన మెసేజ్. పాస్టర్ గారు ఎందుకు పనికొస్తాడు? ఇక నేనే అద్భుతమైన స్పీకర్ని. అందుకే చాలామంది మా సంఘంలో చెప్తారు, నువ్వు సూపర్ రా బాబు అంటారు. కాబట్టి వాక్యం చెప్తాను కాబట్టి నాకు పరలోకం ఇచ్చాయి అంటాం. మళ్ళీ ఏం అడుగుతావు అంటే, ఇంకేం చెప్పానంటే సువార్త చెప్పా. చాలామందికి యేసయ్య గురించి చెప్పా. ఆహా ఓకే గుడ్. మళ్ళీ ఇంకేం చేశావు? చర్చిలో మినిస్ట్రీ చేశా, చాపలు తీసా, చర్చి ఊడ్చా, మైకులు పెట్టా, పరదాలు వేసా. బా ఎన్ని చేశాను. దైవజనులకి భోజనం పెట్టా. ఓ వండర్ఫుల్, చాలా బాగా చేశావు. కాబట్టి ఇప్పుడు ఏమనాలి ప్రభు? నేను చెప్పాలా? అక్క ఏం చెప్పాలి? రామ్మా లోపలికి రా. అంత తలుపులు తెరుస్తాడా? తెరవడు. ఏమంటాడంటే అక్కడ, మంచిది బాగా చాలా బాగా చెప్పావు, కానీ నేను కోరుకుంది అది కాదు. నేను ఈ దేశంలోనికి భూమి మీదకి అవతరించింది ఎందుకనంటే ఒక మతాన్ని స్థాపించడానికి కాదు. చెడిపోయిన మానవ జీవితంలో మతానికి సాంప్రదాయానికి ఉన్న అలవాట్లకి ఉన్న ప్రాధాన్యతను తొలగించి మనిషి జీవితంలో ఓ అనుబంధాన్ని, ప్రేమని, సంబంధాలని మెరుగుపరిచి మనిషిగా